బ్రో నా చెయ్యి బ్రో, చెయ్యి అలుగుతుంది. సింగిల్ టచ్ పానారోమిక్ సన్ రూప్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి. అసలు మీకు సన్ రూప్ ఓపెన్ అయిన తర్వాత లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అనుకో. గేట్ అయితే ఓపెన్ అయింది, చూపిస్తాను ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా? అందరూ బాగున్నాను, అనేది చాలా బాగున్నాను. సో నేను ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న టాటా కర్వ్ వెహికల్ అయితే వచ్చింది. టాటా కర్వ్ ఈవీ ఎప్పుడో లాంచ్ చేశారు. డీజిల్ వెహికల్ అయితే నిన్న రీసెంట్ గా మాకు ఇక్కడ లాంచ్ చేశారు అనమాట. ఇది జాస్పర్ ఇండస్ట్రీ నర్సరావుపేట షోరూమ్ అనమాట. ఈ షోరూమ్ లో మా దగ్గర ఉండే షోరూమ్ ఇది. ఈ షోరూమ్ లో డీజిల్ వెహికల్ వచ్చిందని మాకు చెప్పారు. చూద్దాం వచ్చాను. నాకైతే వెహికల్ చాలా బాగా నచ్చింది, మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. మరి ఫీడ్బ్యాక్ తో తీసుకొచ్చిన వెహికల్ టాటా కర్వ్ అనమాట. కర్వ్ కూడా సో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి పెట్రోల్, డీజిల్, ఈవీ 3 ఉన్నాయి. నేనైతే మీకు ఇవాళ డీజిల్ చూపించబోతున్నాను. కార్ అయితే చూడడానికి అయితే చాలా 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 బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చూడండి, ఇంకా లేట్ చేయకుండా వాక్ అరౌండ్ వీడియో అయితే చూసేద్దాం రండి. అదిగో సో కార్ అయితే అక్కడ ఉంది. చూడండి ఎంత బాగుందో కారు. ఫస్ట్ లుక్ లోనే చాలా బాగుంది. ఇందులో మొత్తం 6 కలర్స్ వచ్చినాయి. అది అందులో మనకు ఒక కలర్ ఇక్కడ ఉంది, అవైలబిలిటీ ఉంది వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ కూడా లుక్ చాలా చంపేశారు. లోపల ఇంటీరియర్ కూడా సీట్ కవర్స్ కలర్స్ మొత్తం ఫుల్ మ్యాచ్ తో ఇచ్చారు, చాలా బాగుంది. నాకు అందులో మనకి ఈ కారు అడాస్ లైన్ అసిస్టెంట్ తో వస్తుంది అనమాట. మీకు ఫ్రంట్ కరెక్ట్ గా మిర్రర్ బ్యాక్ సైడ్ సెన్సార్ ఉంటుంది, మీకు చూపిస్తాను. సో అవి చాలా బాగా వర్క్ అవుతుంది అంటున్నారు అందరూ. నేనైతే డ్రైవ్ చేయలేదు, జస్ట్ మీకు వాక్ అరౌండ్ వీడియో చేస్తున్నాను. ఫ్యూచర్ లో మనకి ఏమైనా అవకాశం వస్తే డ్రైవ్ చేసి చూద్దాం. సో ఫ్రంట్ లైట్ లాంచ్ చేసిన చూడండి లుక్ ఎంత బాగుందో. ఆటో సెన్సింగ్ వైప్స్, ఆటో సెన్సింగ్ లైట్స్ వస్తాయి అనమాట. మనకి చీకటి పడగానే ఆటోమేటిక్ అయ్యే లైట్ ఆన్ అయిపోతాయి. వర్షం పడ్డప్పుడు వైపర్స్ కూడా ఆటోమేటిక్ అయ్యే ఆన్ అయిపోద్ది. దీనికి ఈ ఫ్యూచర్ కూడా ఉంది. ఇది మా ఫ్రెండ్ కార్ లో కూడా ఉంది, కానీ నాకు ఈ ఫ్యూచర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆటో వైప్స్ కూడా వర్షం బట్టి స్పీడ్ అయ్యే పెరుగుతాయి, వర్షం తక్కువ పడితే హైవేస్ లో వైపర్స్ రన్ అవుతా ఉంటాయి. ఇది చాలా బాగుంది ఫ్యూచర్. సో వైపర్స్ కూడా కొంచెం మోడరేట్ గా ఇచ్చారు అనమాట. వైపర్స్ ఇంత ముందు పైన మనకి ఏంటంటే ఐరన్ తో వచ్చేది, ఇప్పుడు ఇది హార్డ్ ప్లాస్టిక్ తో వచ్చింది అనమాట. వెయిట్ లెస్ ఉంటుంది, చూడడానికి కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి. సో చూడండి, ఇది వచ్చేసరికి మనకి మెయిన్ వైపర్ పెద్దది వస్తుంది. సో ఇది వచ్చేసరికి చిన్న వైపర్ అనమాట. సో అడా సెన్సార్ అయితే ఇక్కడ ఉంది చూడండి. అండ్ మనకి వైపింగ్ ది ఆటోమేటిక్ లైట్ ఆన్ అవడానికి సెన్సార్ అయితే ఆడుంది అది. సో అవి రెండు అక్కడ ఇచ్చేసారు. లైన్ అసిస్టెంట్ తో కూడా వస్తుంది. మనకి ఏదన్నా సైడ్ ఓవర్ స్పీడ్ తో ఏదైనా వెహికల్ మనం ఓవర్టేక్ చేయడానికి వస్తే మనకి ఇక్కడ ఇండికేషన్ మిర్రర్ లో చూపిస్తాను అనమాట. ఈ ఫీచర్ ఇందులో కొత్తగా వచ్చింది, చాలా బాగుంది. దీనికి అడాస్ కూడా లెవెల్ 2 అడాస్ అనమాట. ఈ ఫీచర్ చాలా బాగుంటుంది, చాలా మందికి యూజ్ అవుతుంది కూడా. సో ఫ్రంట్ చూడండి, మొత్తం ఫ్రంట్ ఫస్ట్ లోగో మార్చేశారు. లోగో లాస్ట్ టైం తో పోల్చుకుంటే మోడల్ మారిందండి. లోగో సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది అన్నమాట. మీకు ఈ కారు తగ్గట్టు లోగో ఇచ్చారు. ఫ్రంట్ గ్రిల్ కూడా చాలా మార్చారు చూడండి. పియానో బ్లాక్ మీద సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మనకి గ్రిల్ మొత్తం ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ కోటింగ్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఫ్రంట్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక యాంగిల్ చూస్తే సేమ్ నెక్సాన్ అనిపించింది, కానీ నెక్సాన్ దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మీకు హైట్ పరంగా, కింద గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా, కారు సైజ్ పరంగా బూట్ స్పేస్ 500 లీటర్స్ ఉంది బ్యాక్ సైడ్. సో మీరు ఏదైనా లాంగ్ ట్రిప్ వేద్దామన్నా లేదా ఎయిర్పోర్ట్ కి ఎవరైనా తీసుకెళ్లాలన్నా లగేజ్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ బూట్ స్పేస్. సో ఫ్రంట్ లుక్ అయితే ఎలా ఉంది. మీకు పానారోమిక్ సన్ రూప్ అయితే ఇచ్చారు. పైన మొత్తం పియానో బ్లాక్ తో వచ్చింది అనమాట. అండ్ సైడ్ కనెక్టింగ్ సిగ్నల్స్ ఇచ్చారు. అండ్ మీకు ఇవి 2 ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చారు. సో కార్ కి అన్ని లైట్లు కూడా ఎల్ఈడి ఇచ్చారు. టైల్ గేట్ లో ల్యాంప్స్ కూడా మొత్తం ఎల్ఈడి తో వచ్చినాయి అనమాట. ఫ్రెండ్స్ మీకు ఇది కీ ఉంది కదా, ఈ కీని లాక్ చేస్తే ప్యాసింజర్ వైపు ఎయిర్ బ్యాగ్ అయితే క్లోజ్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే మనకి తెలియకుండా ప్యాసింజర్ లేనప్పుడు ఒక సింగిల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే సో అన్ని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకుండా ఒక్క ఎయిర్ బ్యాగ్ అయితే ఓపెన్ అయ్యింది అనమాట. దానివల్ల మనకి మనీ చాలా వరకు సేవ్ అవుతుంది. సో ఈ ఫ్యూచర్ అయితే టాటాలో నాకు బాగా నచ్చింది. మీరు కొన్న కార్లకి ఈ ఫ్యూచర్ అంటే కింద కామెంట్ చేయండి. సో మనకి సైడ్ లుక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మనకి మనం ఇలా అనుకుని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి అయితే హ్యాండిల్స్ లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ మనకి ఇక్కడ వెల్కమ్ లైట్ కూడా ఇచ్చారు. 4 హ్యాండిల్స్ వెల్కమ్ లైట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనం హ్యాండిల్స్
హ్యాండిల్స్ కరెక్ట్ గా చూడడానికి బాగుంటది, పట్టుకోవడానికి అమ్మడే ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఇక్కడ వచ్చేసరికి కర్వ్ బ్యాడ్జింగ్ ఇచ్చారు సైడ్ డోర్ దగ్గర. మీకు సైడ్ కూడా మొత్తం పియానో బ్లాక్ తో ఫినిషింగ్ ఇచ్చారు, కింద క్లాడింగ్ మొత్తం చూడండి ఎంత బాగుందో. టైర్ సైజ్ వచ్చేసరికి 18R సైజ్ అనమాట, చాలా పెద్ద టైర్స్. అండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 205mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో ఇండియన్ రోడ్కి ఎన్ఎఫ్, నాకు తెలిసేది ఎన్ఎఫ్ అది. సో మీకు కింద అయితే తగిలే ప్రసక్తే లేదు, ఎటువంటి రోడ్లు వెళ్ళిపోయినా సరే ఈజీగా మూవ్ అయిపోతుంది కారు, ఆ ప్రాబ్లం అయితే మీకు ఉండదు. మీకు పైన వచ్చేసరికి షార్ప్ క్యాంటీన్ ఇచ్చారు బ్యాక్ సైడ్, నాకైతే చాలా బాగా నచ్చింది అది కూడా. సో ఎలై వీల్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో కార్ కి, దాని వల్ల చాలా లుక్ వచ్చేసింది ఎలై వీల్స్ వల్లే. సో ఫ్రెండ్స్ దీనికి ఈ టాటా కర్వ్కి వచ్చేసరికి ఫ్రెష్ హ్యాండిల్స్ అనేది ఇచ్చారు, మనం ఇలా నొక్కేసి ఇలా తీసుకోవాలన్నమాట. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ ఎంట్రీ బటన్ కూడా ఇచ్చాడు, మనకి వెల్కమ్ లైట్ ఇచ్చాడు అనమాట. ఇవి 4 హ్యాండిల్స్ ఉంటాయి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం, హ్యాండిల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి ఇలాగా. సో దీనికి 360 కెమెరా కూడా ఉంది. సో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. సో ఏది మిస్ అవ్వలేదు, అన్నీ ఉన్నాయి. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి అయితే లోపల ఇంటీరియర్ అయితే ఇలా మీకు కనిపిస్తుంది, ఇలా ఉంది. మీకు పెద్ద డిస్ప్లే ఇలా ఇచ్చారు. మనకి క్లస్టర్ వచ్చేసరికి మొత్తం ఎనాలగా ఏమీ లేదు, మొత్తం డిస్ప్లే ఇచ్చారు. మనకి ఇది పుష్ బటన్ తో వస్తుంది. డాష్ బోర్డ్ కి లెదర్ ఫెన్సింగ్ అండ్ సీట్స్ కూడా లెదర్ ఫెన్సింగ్ ఇచ్చారు. చూడండి దీని వల్ల ఏంటంటే మనకి కార్ ఇంకా ప్రీమియం కనబడుతుంది. స్టీరింగ్ కూడా లెదర్ ఫెన్సింగ్ ఇచ్చారు, పట్టుకోగానే మంచి మనకి ఒక గుడ్ ఫీల్ వస్తుంది అనమాట, అంత బాగుంది అన్నమాట నాకు ఇది. ఫ్రంట్ 2 సీట్లు వచ్చేసరికి వెంటిలేషన్ తో వస్తున్నాయి. సో మీకు ఏంటంటే వెంటిలేషన్ ఉండడం వల్ల చాలా బాగుంటది. వెంటిలేషన్ బటన్ ఏ సీట్ ఆ సీట్ సపరేట్ ఇచ్చాడు. ఆ బ్యాక్ సైడ్ అయితే వెంటిలేషన్ అయితే ఇవ్వలేదు అనమాట, అది కూడా ఇచ్చుంటే బాగుంది. అండ్ ఇది మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. మ్యూజిక్ ప్లేయర్ కూడా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్, నేను ఇప్పుడు విన్నాను. కాపీరైట్ పడిద్దని అయితే మీకు పెట్టట్లేదు. సో మ్యూజిక్ ప్లేయర్ JBL స్పీకర్ తో ఇచ్చారు అనమాట, సాగు కొట్టారు. అండ్ పానారోమిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది అనమాట. మీకు మొత్తం సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోయింది. సింగిల్ టచ్ పానారోమిక్ సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడండి అసలు మీకు సన్ రూఫ్ ఓపెన్ అయిన తర్వాత లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. అండ్ మీకు రూఫ్ లైట్స్ కూడా బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సపరేట్ గా ఇచ్చారు, 2 సైడ్స్ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు అండ్ ఇటువైపు కూడా ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా రీడ్ చదువుకోవాలన్నా వాళ్ళకి సపరేట్ గా ఇచ్చారు. మనకు ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకోటి ఉంది. చూడండి సన్ రూఫ్ కూడా సింగిల్ బటన్ తో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మీకు SOS బటన్ ఇచ్చారు, ఎమర్జెన్సీగా ఉంటే అదే ఆటోమేటిక్ గా కాల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. చూడండి అసలు ఇది ఎంత ప్రీమియం ఉందో. AC కంట్రోల్స్ కానీ, మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ మొత్తం డిస్ప్లేలో ఉన్నాయి అనమాట. మీకు ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ అసలు చాలా బాగుంది. ఇక్కడే టాటాలో మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఎక్స్ప్రెస్ కూల్ ఒకటి ఉందన్నమాట ఆప్షన్. అది నొక్కితే మీకు కార్ మొత్తం వెంటనే కూల్ అయిపోయింది. మీకు అవే అందులో ఉన్న ఫీచర్స్ ఇక్కడ మాన్యువల్ గా టచ్ బటన్స్ ఇచ్చారు మొత్తం. సో ఇక్కడ ఇల్లు అసిస్టెంట్ కూడా ఇచ్చాడు. చూడండి మొత్తం ఫీచర్స్ అన్ని ఉన్నాయి. 360 క్యామ్ కూడా ఇచ్చారు అనమాట. మెయిన్ గా మొత్తం 3 మోడ్స్ వస్తున్నాయి. ఒకటి సిటీ మోడ్, ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్. స్పోర్ట్ మోడ్ లో అయితే ఇంకా కారు ఒక రేంజ్ వెళ్ళిపోద్ది. సిటీ మోడ్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం పంచిగా ఉంటుంది. ఎక్కువ మోడ్ లో మైలేజ్ పెరగడానికి అనమాట. ఇక్కడ పార్కింగ్ బ్రేక్ కూడా బటన్ ఇచ్చాడు అనమాట. ఇది మొత్తం 6+1 గేర్ బాక్స్ వస్తుంది. మనకి కారు ఫ్రంట్ కి మూవ్ అవడానికి 6 గేర్లు, బ్యాక్ సైడ్ రివర్స్ గేర్ ఒకటి వస్తుంది. మీకు గేర్ రాడ్ కూడా చాలా ప్రీమియం ఉందన్నమాట. నేను ఆల్టోస్ వాడాను, మా ఫ్రెండ్ ది, నాది టియాగో వాడాను. ఆ రెండుతో పోల్చుకుంటే కూడా దీనికి చాలా అంటే చాలా స్మూత్ ఉంది గేర్ బాక్స్. సో కీస్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. కీస్ మొత్తం మార్చేశారు. చూడండి ఎంత ప్రీమియం ఉన్నాయి. మొత్తం ఇది మెటల్ బాడీతో ఇచ్చాడు కీస్. చాలా అంటే చాలా సాలిడ్ గా ఉన్నాయి. మనకి సీట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. మొబైల్ కి వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం మొబైల్ పెట్టుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంది. అది కూడా చాలా బాగుంది ఫీచర్ నాకు. ఇక్కడ Type-C కేబుల్ ఇచ్చారు, మైక్రో USB కేబుల్ ఇచ్చి కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు అనమాట. చాలా బాగున్నాయి ఇవి. ఇంకా అదర్ దెన్ మనకి ఇక్కడ వచ్చేసరికి మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్స్, తర్వాత క్రూజ్ కంట్రోల్స్, తర్వాత లైన్ అసిస్టెంట్ కంట్రోల్స్ మొత్తం మనకి స్టీరింగ్ లో ఇచ్చేసారు. స్టీరింగ్ యొక్క లోగో కూడా చాలా బాగుంది చూడండి, టాటా లోగో. అండ్ చాలా అంటే చాలా ప్రీమియం ఇచ్చారు స్టీరింగ్. ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారు. ఆమ్రెస్ట్ కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ అవ్వాలని చెప్పేసి దాన్ని కట్ ఆఫ్ చేసినట్టుంది. కొంచెం చిన్నగా అనిపించింది. ఎనీవే అయినా పర్లేదు. మనకి ఇందులో ఆమ్రెస్ట్ లో కూడా స్పేస్ అయితే ఇచ్చాడు అనమాట, చిన్న చిన్న థింగ్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఇచ్చాడు అనమాట. ఇలా పెట్టడం పట్టుకుపోతుంది. అంటే దానికి కూడా లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. డ్రైవింగ్ సీట్ లో మొత్తం ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. సీటు ఫ్రంట్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, అప్ డౌన్, దానికి బ్యాక్ సైడ్ పోర్టబుల్, ఫ్రంట్ కి పోర్టబుల్, అండ్ వెంటిలేషన్ సీట్స్ కూడా ఇక్కడ బటన్స్ ఇచ్చారు. కంట్రోల్స్ మొత్తం చూడండి. సో దీనికి మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి అనమాట. 3 స్టెప్స్ లో పెట్టుకుంటే గాలి బ్యాక్ సైడ్ చాలా బాగా వస్తుంది. సెకండ్, ఫస్ట్ 1 అనమాట. మీకు కొంచెం ఎక్కువ చలి వేస్తుంది అన్నప్పుడు ఒక సింగిల్ బటన్ పెట్టుకుంటే అయిపోతుంది. నాకు పైన
హెడ్ రూఫ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. సో ఫ్రంట్ కూడా నాకు మంచి కంఫర్ట్ గా ఉంది. ఎలా ఉందంటే ఒక ఏనుగు మీద కూర్చొని సవారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నా ఫీలింగ్ అలా ఉందన్నమాట. మనకి ఫ్రంట్ క్లియరెన్స్ కూడా చాలా బాగా కనబడుతుంది. డోర్ లో ఫీచర్స్ వచ్చేసరికి ఇక్కడ మన మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. సైడ్ డోర్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ అన్నమాట. సో 4 మిర్రర్స్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఫ్రంట్ మిర్రర్ కూడా సింగిల్ స్టెప్ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఫ్రంట్ కూర్చొని చూపించాను, సీట్ అయితే అడ్జస్ట్ చేయలేదు. అలా వదిలేసి బ్యాక్ సైడ్ మీకు స్పేస్ కూడా చూపిస్తాను. మన లోపలికి అయితే ఎంటర్ అవుదాం. సో మనకి ఏంటంటే టాటా కార్లో చాలా వరకు 90 డిగ్రీస్ డోర్ ఓపెన్ అయితే ఉంది. సో దీనికైతే 90 డిగ్రీస్ ఓపెన్ అవట్లేదు. అయినప్పటికీ కూడా మనకి స్పేస్ సరిపోతుంది. ఎందుకంటే కార్ హైట్ ఉంది కదా, లోపల చాలా ఈజీగా అయితే కూర్చోడానికి బాగుంది. ఈజీగా కూర్చోవచ్చు ఇబ్బంది లేకుండా. నేను ఫ్రంట్ సీట్ డ్రైవింగ్ సీట్ అయితే అడ్జస్ట్ చేయలేదు. నేను కూర్చొని సేమ్ అలాగే బ్యాక్ వచ్చాను మీకు చూపించడం కోసం. ఇక్కడ హెడ్ రూమ్ అయితే చాలా స్పేస్ ఉంది పైన. ఇంకా చెయ్యం తగలట్లేదు. అండ్ నాకు టై సపోర్ట్ బాగుంది. అండ్ లెగ్ రూమ్ కూడా నాకు ఎనఫ్ అనమాట, సరిపోతుంది నీట్ గానే. బ్యాక్ సపోర్ట్ అండ్ హెడ్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. చూడండి ఏసీ వెంట్స్ కూడా బ్యాక్ సైడ్ కి ఇచ్చారు. 2 వెంట్స్ ఇచ్చారు, ఏసీ వెంట్స్. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 ఛార్జింగ్ పోర్ట్లు ఇచ్చారు. టైప్ సి అండ్ టైప్ ఏ ఛార్జర్ అయితే ఇచ్చారు అనమాట. కొంచెం కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. మిర్రర్ అడ్జస్ట్మెంట్, డోర్ అన్లాక్, వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. మనకి ఫుల్ లీటర్ బాటిల్ అయితే అందులో పట్టింది. మనకి ఎదురు డ్రైవింగ్ ఫ్రంట్ సీట్ లో క్లస్టర్ లో డోర్స్ ఏమైనా ఓపెన్ అయినా కూడా ఎంత పెద్దగా చూపిస్తుంది చూడండి ఒకసారి. మనం ఏమన్నా టైల్ గేట్ ఏమైనా మిస్ అయినా కూడా అన్ని చాలా క్లారిటీగా చాలా పెద్దగా చూపిస్తుంది. వెనకాల ఇద్దరు సరిపోతాం అనుకుంటే ఆమ్రెస్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఆమ్రెస్ట్ కూడా చూడండి ఎంత ప్రీమియం ఉందో. సో దీనికి వచ్చే కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. మనం ఏమన్నా కూల్ డ్రింక్స్ అవి పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ వాటర్ బాటిల్ అయితే పట్టదు. 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అయితే 2 పడతాయి, లీటర్ అయితే పట్టవు. మీకు ఇలా సన్ రూఫ్ ఓపెన్ అయితే కూడా చూడడానికి మంచి ఫీల్ అయితే ఉంది. ఎదుర చూడండి ఎలా ఉందో. చిన్న హుక్ కూడా ఇచ్చాడు. దీనివల్ల ఏంటంటే మన ఏదో లగేజ్ ఉన్నప్పుడు చిన్న తగిలించుకోవడానికి కూడా ఇచ్చాడు. అది కూడా మిస్ చేయలేదు, చాలా బాగుంది. మనం ఇక్కడ కూడా ఏమన్నా చిన్న లగేజ్ అయి పెట్టుకోవడానికి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత పెద్ద స్పేస్ ఉందో మొత్తం. సో ఓవరాల్ గా అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా నాకైతే టెస్ట్ డ్రైవ్ అయితే ఇవ్వలేదు. ఇంకా టెస్ట్ డ్రైవ్ పెట్టలేదంట కారు. పెట్టినప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసి ఆ వీడియో కూడా పెడతాను. కావాలంటే కింద కామెంట్ చేయండి. దానికి ఇది నేనైతే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అంటే నెక్స్ట్ టైం మంచిగా టెస్ట్ డ్రైవ్ వచ్చినప్పుడు ఒక వీడియో అయితే చేద్దాం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. సో బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ అయితే చూడండి. మీకు 500 లీటర్స్ అనమాట. ఎనఫ్ చాలా ఫుల్ లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ కూడా JBL స్పీకర్ ఇచ్చాడు. ఇక్కడ లైట్ కూడా మిస్ అవ్వకుండా లైట్ కూడా ఇచ్చాడు అనమాట. చాలా నా కార్కి అయితే లైట్ మిస్ అయింది, నాది టియాగో. సో వెనకాల స్పేర్ వీల్ అయితే నార్మల్ వీల్ ఇచ్చాడు, ఎలా వీల్ అయితే ఇవ్వలేదు. రిమ్ తో వచ్చింది అనమాట స్పేర్ వీల్. మీకు స్పేర్ వీల్ తో పాటు జాగీ రాడ్ అండ్ అవి టైర్ అవి చేంజ్ చేసుకోవడానికి టూల్ కిట్ ఉంటుంది కదా, ఆ రెంచెస్ అవి అన్ని ఇచ్చారనమాట. ఇంకా అంత మించి అయితే ఏం రాలేదు టియాగో. సో ఈ కార్కి బ్యాక్ సైడ్ అయితే టైల్ గేట్ అయితే ఎలక్ట్రికల్ టైల్ గేట్ ఇచ్చారు. మన రిక్వెస్ట్ సెన్సార్ తోటే టైల్ గేట్ అయితే ఓపెన్ అయింది. చూపిస్తాను ఒకసారి. సో టైల్ గేట్ సెన్సార్ పని చేయాలంటే కీ మన దగ్గరలో ఉండాలి. దగ్గరలో ఉంటే చూడండి అలా సెన్స్ చేసుకుని ఆటోమేటిక్గా అదే క్లోజ్ చేసుకుంటుంది. నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. దీనికి రిక్వెస్ట్ సెన్సార్ ఉంది అండ్ మనం కీలో కూడా టైల్ గేట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో దీనికి మళ్ళీ ఇక్కడ రిక్వెస్ట్ బటన్ ఉంది. మొత్తం 3 రకాలుగా టైల్ గేట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఫీచర్ బాగా నచ్చింది. లేదా మనకి ఇక్కడ బటన్ కూడా ఉంటుంది, బటన్ తోటి ఓపెన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా బటన్ ఉంటుంది క్లోజ్ చేయడానికి. సో ఈ బటన్ అది ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయింది. సో మనం ఇక్కడ దాకా చాలనుకో ఇక్కడ నొక్కితే ఇక్కడ ఆగిపోయింది అనమాట, మొత్తం క్లోజ్ అవ్వకుండా. సో టైల్ గేట్ క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ మన హ్యాండ్స్ పడ్డా కూడా అది అక్కడతో ఆగిపోయింది అనమాట, క్లోజ్ అవ్వకుండా. మన హ్యాండ్స్ పెట్టినప్పుడు నలగకుండా అయితే అక్కడ నుంచి పనిచేస్తుంది. సెన్సార్ ఎక్కడి నుంచి అయితే వర్క్ అవ్వట్లేదు, ఇక్కడ నుంచి అయితే మొత్తం పూర్తిగా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఎక్కడ హ్యాండ్ పెట్టినా కూడా డోర్ క్లోజ్ చేసేటప్పుడు ఆగిపోతుంది. సో ఇక్కడ పెడితే మాత్రం ఆగట్లేదు. చూడండి మళ్ళీ ఇంకోసారి. కెమెరా ఇచ్చాడు, లోగో కిందే ఉంది అనమాట, రివర్స్ కెమెరా. లోగో కూడా చాలా అందంగా ఉంది. మీకు ఇక్కడ 2 బ్యాక్ సైడ్ సెన్సార్స్ కూడా చూడండి, పార్కింగ్ సెన్సార్స్. ఇవి ఫుల్ రెడ్ లో, ఈ పియానో బ్లాక్ ఉంది కదా, ఇందులోనే టర్న్ ఇండికేటర్స్, కనెక్టింగ్ ఇండికేటర్స్ ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ కూడా పియానో బ్లాక్ తో వచ్చింది మొత్తం, మీ గ్లాడింగ్ మొత్తం. దీని వల్ల కార్ కి అందం వచ్చేసింది అనమాట. మీకు ఇక్కడ చూడండి సిల్వర్ కోటింగ్ ఇచ్చాడు కింద కూడా. సో బ్యాక్ సైడ్ బ్యాక్ లుక్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి డోర్ క్లోజ్ చేసి ఆన్ చేసి చూద్దాం. అసలు చూడండి ఎంత సౌండ్
సాలిడ్ సౌండ్ వస్తుంది, తప్పని సౌండ్ వస్తుంది. సో అదే మిగతా కార్లు అని చూసుకుంటే 5 స్టార్ వెహికల్ కాలేదు అనుకో టుపుక్ మన సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా మీకు రివ్యూ చేసింది వాక్ అరౌండ్ వీడియో చేసిన సరికి డీజిల్ కారు కరువులో పెట్రోల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 9,99,999 రూపాయలు. అదే మీకు డీజిల్ వేరియంట్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,49,999 రూపాయలు అనమాట. సో అవి ఎక్స్ షోరూమ్ ప్రైజ్లు. దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే జాస్పర్ ఆటోమొబైల్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. అండ్ ఫ్రీ బుకింగ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే కార్ అయితే అవైలబిలిటీ ఉంది. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వచ్చి ఒకసారి కార్ అయితే చూసుకోండి. ఇంకా టెస్ట్ డ్రైవ్ అయితే కార్ రాలేదు, వచ్చినప్పుడు టెస్ట్ డ్రైవ్ వచ్చినప్పుడు అది కూడా చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేశారు. సో వీడియో అయితే ఆల్మోస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నేను ఏమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, తర్వాత మంచిగా దాన్ని కూడా కవర్ చేద్దాం. సో షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను రివ్యూ చేసిన కార్ వచ్చేసరికి ఇది టాప్ ఎండ్ అనమాట డీజిల్లో. సో మీకు కార్ వేరియంట్ తగ్గే కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అవుతాయి. ఇప్పుడు నేను చూపించిన మొత్తం టాప్ ఎండ్లో ఉంటాయి. సో మీకు మిడ్ వేరియంట్ కానీ అండ్ బేస్ వేరియంట్లో ఇన్ని ఫీచర్స్ ఉండకపోవచ్చు. సో అదే అనమాట. నెక్స్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.